2026లో మీ డబ్బును రెట్టింపు చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? స్టాక్ మార్కెట్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియక సతమతమవుతున్నారా? మార్కెట్ ఎప్పుడు ఒకేలా ఉండదు. గత ఏడాది ఐటీ రియాలిటీ హవా నడిస్తే ఈ ఏడాది ట్రెండ్ మారబోతోంది. భవిష్యత్ అవసరాలు, ప్రభుత్వ విధానాలను బట్టి చూస్తే 2026లో 4 రంగాలు ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించే అవకాశం ఉంది. రక్షణ రంగం. ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా భారత్ ఇప్పుడు రక్షణ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం కాదు, ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ వంటి కంపెనీల ఆర్డర్ బుక్స్ రాబోయే 3-4 ఏళ్లకు సరిపడా ఫుల్ అయిపోయాయి. అలాగే రైల్వే ఆధునీకరణ, వందే భారత్ విస్తరణతో రైల్వే స్టాక్స్ కూడా ఈ ఏడాది దూసుకుపోయే అవకాశం ఉంది. రెండోది ఎనర్జీ సెక్టార్. దేశంలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరింది. ప్రభుత్వం 2030 నాటికి రెన్యూవబుల్ ఎనర్జీ టార్గెట్స్ పెట్టుకుంది. దీంతో సోలార్, విండ్ పవర్, పవర్ ఫైనాన్స్ కంపెనీలకు 2026 ఒక గోల్డెన్ ఇయర్ కాబోతోంది. టాటా పవర్, IREDA వంటి కంపెనీల మీద ఒక కన్నేసి ఉంచొచ్చు. మూడోది బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. భారత ఆర్థిక వ్యవస్థ 7% వృద్ధి రేటుతో వెళ్తుంటే దానికి ఇంధనం అందించేది బ్యాంకులే. మొండి బకాయిలు రికార్డు స్థాయికి తగ్గడం, క్రెడిట్ గ్రోత్ పెరగడం బ్యాంకింగ్ సెక్టార్ కు సానుకూల అంశం. చివరిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. సిమెంట్, స్టీల్ కన్స్ట్రక్షన్ కంపెనీలు ఈ ఏడాది కూడా మంచి ర్యాలీ చేసే ఛాన్స్ ఉంది. రిస్క్ క్యాలిక్యులేషన్ అయితే ఒక హెచ్చరిక. మార్కెట్ గరిష్టాలో ఉన్నప్పుడు రిస్క్ కూడా ఎక్కువగానే ఉంటుంది. కేవలం సెక్టార్ బాగుందని కాకుండా ఆ సెక్టార్ లో మంచి ఫండమెంటల్స్, తక్కువ అప్పులు ఉన్న కంపెనీలను ఎంచుకోవడం ముఖ్యం. ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఆర్థిక సలహాదారుని తప్పక సంప్రదించండి.